కర్ణుడిని అభిమానించాలా వద్దా అనేది కవచకుండలాల దగ్గర కాదు, సభాపర్వం దగ్గర మనం నిర్ణయం తీసుకోవాలి. ఏదో ద్రౌపదిని బట్టలలో తీయమన్నాడని సలహా ఇచ్చాడు అని చెప్పి కర్ణుడిని పాపిగా చూడమంటున్నారు. సినిమాల్లో చిత్రీకరణలో చూపించడానికి బాగోదు కాబట్టి చెప్పరు. కానీ సభాపర్వంలో ద్రౌపది గారి పరిస్థితి ఏంటంటే నిజంగా ఏడుపు వస్తుంది అది చూసినప్పుడు. అక్కడ నిజంగా బాధ. ద్రౌపది మాతకి పీరియడ్స్ అని చెప్పడానికి మనం సిగ్గుపడక్కర్లేదు. ఆ చక్రమే లేకపోతే మనం ఎవరం పుట్టలేదు. ఆ సమయంలో శానిటరీ ప్యాడ్స్ అని అలాంటివి లేవు. ఒక 3-4 రోజులు మాత్రం వారి ఇంటికి దూరంగా వేరే గదిలో ఉండేవారు. అప్పుడు పరిస్థితి ఏకవస్త్ర అంటే బ్లౌజ్ గాని అడుగులంగా గాని అలాంటి ఏమీ లేకుండా ఒక వస్త్రాన్ని కప్పుకుని ఉండేవారు అంతే. మళ్ళీ బ్లీడింగ్ అయితే ఆ వస్త్రం రక్తంతో తడిస్తే దాన్ని మార్చి ఇంకో వస్త్రం కట్టుకునే విధంగా ఒక ప్రైవేట్ స్పేస్ లో వాళ్ళకి ఆ టైంలో ప్రైవసీ కావాలి. అలా ఉన్న వ్యక్తి, రక్తంతో బ్లీడింగ్ అయ్యి వస్త్రాలు రక్తం మరకలతో ఉన్న వ్యక్తి ఏకవస్త్ర అంటే నడిచిన కదిలిన ఆ వస్త్రాన్ని నిలుపుకోవడానికి ఉంటుంది. ఆ టైంలో కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంది కాబట్టి కేవలం మర్మావయవాలు కప్పుకోవడానికి మాత్రమే వస్త్రాన్ని కప్పుకునేలాగా చుట్టుకునేవారు. అంత వల్నరబుల్ కండిషన్ లో ఉన్న ద్రౌపదిని ఈడ్చుకురమ్మన్నారు. మరి ఏ స్త్రీమూర్తికైనా ఇది ఆమోదయోగ్యమా? ఈ సలహా ఇచ్చినందుకు మరి కర్ణుడిని ఏమని నిందించాలి? ఉత్తరీయం అంటే పైన అంటే ద్రౌపది టాప్లెస్ గా నిండు సభలో కనపడకుండా ఉండడం కోసం అడ్డు పెట్టుకుని ఉంది. అంత వల్నరబుల్ కండిషన్ లో ఉంది. ఆ సమయంలో కర్ణుడు మాట్లాడిన మాటలేంటో మనం ఇప్పుడు చూద్దాం. బంధకి అంటే ఏమీ లేదండి, మన తెలుగు భాషలో లాతో మొదలయ్యే ఒక భూతపదం. నిండు సభలో అంతమంది ముందు ఆ భూతపదంతో ద్రౌపదిని సంబోధించాడు కర్ణుడు. ఆ భూతపదంతో ఆడవారిని సంబోధించడం చిన్న తప్పేనా? ఆ తప్పు చేసిన తర్వాత ఆ వ్యక్తి దానాలు చేస్తే ఏంటి, యుద్ధాలు చేస్తే ఏంటి, ఆ మనిషిని అసలు మనిషిగా మీరు పరిగణిస్తారా? మీ అభిమాన నటుడు అద్భుతంగా నటించినంత మాత్రాన కర్ణుడు గొప్పవాడవుతాడా?